ఇన్ తెలుగు ఛానల్. సో, టుడే డేట్ వచ్చేసి ఏప్రిల్ 16థ్. సో, మార్నింగ్ నేను 6:54 ఏఎంకి అయితే నేనైతే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. సో, సేమ్ లైక్ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ నేను ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. సో, మనకి ఇలా మనం గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాము. బ్లూ లైన్ అనేది మన ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది మన ఎస్ఎల్ అండ్ గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్ అనమాట. సో, టుడే జోన్ వచ్చేసి చాలా చిన్నది ఉంది. అండ్ మీరు చూసారు అంటే ఎస్ఎల్ ఒక 257 పాయింట్స్ ఇవ్వాలి. అండ్ టార్గెట్ వస్తే ఒక 900 పాయింట్స్ అయితే వస్తుంది. సో, ఇది మనకి సెటప్ దొరికింది. సో, బట్ టుడే వచ్చేసి 2 టైమ్స్ నేనైతే ఫెయిల్ అయ్యాను. సో, క్లియర్‌గా నేను టేక్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని మెన్షన్ చేశాను. ఆ తర్వాత సెకండ్ ఎంట్రీ కూడా ఉంది అని చెప్పాను. సో, సెకండ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే, సో, ఫస్ట్ ఎంట్రీ మనకి ఎస్ఎల్ ఆర్ టార్గెట్ హిట్ అయినా, ఎయిదర్ ఎస్ఎల్ హిట్ అయినా సెకండ్ ఎంట్రీ తీసుకోవాలి. టార్గెట్ హిట్ అయినా సెకండ్ ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో, అది కూడా నేనిక్కడ సెకండ్ ఎంట్రీ ప్రెజెంట్ అంటేనే తీసుకోవాలది. లేకుంటే తీసుకోకూడదు. ఓన్లీ ఫస్ట్ ఎంట్రీతోనే ఆపేయాలి. సో, నేను క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను 6:55కి ఈ ఎంట్రీ అనేది చాలా రిస్కీ అని. ఎందుకంటే జోన్ అనేది క్రియేట్ చేసింది అండ్ మార్కెట్ అక్కడే ఉంది. అండ్ సెటప్ కూడా అక్కడే నాకు ఫైండ్ ఔట్ అయింది. సో, 257 పాయింట్సే కాబట్టి చాలా చిన్న జోన్. సో, ఈజీగా ఎస్ఎల్స్ అనేటివి హిట్ అవుతాయన్నమాట. సో, అందుకే నేను క్లియర్‌గా దిస్ ఎంట్రీ ఈస్ రిస్కీ అనైతే చెప్పాను. అండ్ చూసారు అంటే మార్కెట్ అనేది ఫస్ట్ ఎంట్రీలో జస్ట్ ఎంట్రీ ఇచ్చేసి ఎస్ఎల్ హిట్ అయిపోయింది. బట్ సెకండ్ ఎంట్రీలో మాత్రం 1:1 ఇచ్చి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, ఓవరాల్‌గా ఫస్ట్ ఎంట్రీలో 237 పాయింట్స్ లాస్ అండ్ సెకండ్ ఎంట్రీలో 237 పాయింట్స్ లాస్. సో, ఓవరాల్‌గా టుడే లాస్ వచ్చేసి ఒక 474 పాయింట్స్ అనమాట. సో, నేనదే గ్రూప్‌లో అయితే మెన్షన్ చేశాను. 474 పాయింట్స్ లాస్ అని. సో, మనం లాస్ వచ్చినా పోస్ట్ చేస్తాము. టార్గెట్ హిట్ అయినా పోస్ట్ చేస్తాము. సో, ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెన్సీగా అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో, అది గైస్. మీకు కానీ ఈ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఈ అనాలిసిస్ అండ్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అని ఏ డౌట్ వచ్చినా కూడా ఈ వీడియోలో కింద టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లేదు అంటే ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో కూడా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, డేటా వచ్చేసి నేనింకా ఎంట్రీ చేయలేదు. సో, వన్స్ డేటా ఎంట్రీ చేసిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, యాహ్! గైస్. లాస్ వచ్చిన రోజు తక్కువ తీసుకోవాలి. ప్రాఫిట్ వచ్చిన రోజు ఎక్కువ తీసుకోవాలి. సో, సింపుల్ రూల్ వైస్ ట్రేడింగ్ తెలుగులో అయితే మనం ఫాలో చేస్తాము. రిస్క్ రివార్డ్ రేషియో మీదే మొత్తం స్టాక్ మార్కెట్ గేమ్ అండ్ ఎనీ ట్రేడింగ్ గేమ్ నడుస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు మీరు రిస్క్ రివార్డ్ రేషియోని ఫోకస్ చేస్తూ ఉండండి. అప్పుడే మీరు సక్సెస్ అయితే అవుతారు. యాహ్! దట్స్ ఇట్ గైస్. మీట్ యూ టుమారో.